తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గొండం మోహన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ పదవి విరమణ అనంతరం అవిభాజ్య మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల చైతన్య పరిరక్షణ మరియు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఐక్యపోగు ఆడమ్స్ ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించగా అవిభాజ్య మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల చైతన్య పరిరక్షణ మరియు సంక్షేమ సంఘం అధ్యక్షులు న్యాయవాది ఐక్యపోగు ఆడమ్స్ మాట్లాడుతూ వినియోగదారుల అచైతన్యం కారణంగానే వారు నిలువుదోపిడికి గురవుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల బలహీనతల ఆధారంగానే వారి అవసరాన్ని గుర్తించి వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నారని, పండుగలు, పెండెంట్లు, జాతరల సందర్భంగా వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాంసం దుకాణాల నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు ఈ దోపిడీ కొనసాగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల బలహీనతల ఆధారంగానే నేడు ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న విద్య, వైద్య రంగాలు కూడా నిత్య దోపిడీ కేంద్రాలుగా మారాయని తన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుడు చైతన్యవంతుడై ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో నిర్విరామ పోరాటాల ద్వారానే వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. వినియోగదారులు ఐక్యంగా తమ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వినియోగదారుల చైతన్య పరిరక్షణ మరియు సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా వినియోగదారుల న్యాయస్థానంలో కేసులు వాదించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చూశారని తెలిపారు. వినియోగదారులు చైతన్యవంతులై ముందుకు రావడం వల్లనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గొండం మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రస్తుత న్యాయవాది ఎన్ఎం రమేష్, తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమచంద్రుడు, తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చట్టం ఉన్నా కూడా హక్కులు తెలియక నిర్వీర్యమైపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినియోగదారులు తమ యొక్క హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే వినియోగదారులు కూడా సమూహాలుగా ఏర్పడాలి. ఇవాళ మార్కెట్లో ఏ పరిస్థితి వచ్చిందంటే వారంతటా వాళ్ళు ట్రేడర్స్ అందరూ కూడబలుకొని రేట్లు పెంచి అమ్మే పరిస్థితి ఉంది. అందుకని ఆ పరిస్థితులలో ఆ రేట్లు పెంచినటువంటి రేట్లకు నిరసనగా మనం ఏం చేయాల్సి ఉంటే గ్రూపులుగా ఏర్పడి ఆ వస్తువుని కొంతకాలం కొనకుండా ఉండాలి. సపోజ్ ఇవాళ మాంసం మార్కెట్లో మాంసం అచానక్ పెంచేస్తున్నారు. 1000 రూపాయలు దాన్ని 1200 అంటాడు. ఉగాది పండుగ వచ్చిందంటే 1200 అంటాడు. దసరా పండుగ వచ్చిందంటే 1200 అంటాడు. మామూలుగా అమ్మేది 1000 రూపాయలకే అమ్ముతాడు. అటువంటి అప్పుడు ఆ పరిస్థితులను అధిగమించాలంటే వినియోగదారులు అప్రమత్తంగా ఉండి మరి వారు ఏ విధంగా వారిని అంటే వారి దగ్గర ఎవరైతే 1200లకు అమ్ముతారో వారి దగ్గర కొనకుండా మరి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని వానికి గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తే తప్ప మరి మనం చెప్పినట్టు వాడినాడు. మనం అందరం పోయి ఎగబడి వినియోగదారులు తామంతటా తామే పోయి వాళ్ళ మీద ఎగబడి మరి వస్తువులు కొంటూ పోతుంటే వాడి ఇంటి పరిస్థితుల్లో మన దగ్గరికి రాడు. మన వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఏదైతే ఉందో తూట్లు పొడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ హక్కులు తెలుసుకొని మరి వారు లాభాలను పొందుతూ వారు న్యాయాన్ని పొందుతూ ఇతరులకు కూడా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.